అంబటి రాంబాబు సీనియర్ రాజకీయ నాయకుడు. సంజన ఎపిసోడ్ తో రాష్ట్రమంతా పాపులర్ కావడానికి ముందు కూడా గుంటూరు జిల్లా వరకు మంచి పేరున్న నాయకుడే. కొందరు సినిమా స్టార్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అని చెబుతుంటారు. అలాగే రాంబాబు కూడా జయప్రకాష్ రెడ్డిని మించిన స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన రాజకీయాల్లోకి రావడం వల్ల తెలుగు నాటక రంగం ఒక మంచి నటుని కోల్పోయింది. సంక్రాంతి సంబరాల్లో రాంబాబులోని కళాకారుణ్ణి మనమంతా చూసాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాంబాబు నాటకాల్లో ట్రై చేయొచ్చు. ఇక విషయానికి వస్తే ఆయన ఇటీవల పెట్టిన 2 ప్రెస్ మీట్స్ వల్ల ఒకసారి ఆయన పరువు పోగొట్టుకుంటే ఇంకోసారి పార్టీని డిఫెన్స్ లో పడేసేలా ఉన్నాయి. ముందుగా నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని విమర్శించాలని కెమెరా ముందుకు వచ్చాడు. అసెంబ్లీ ఒక పవిత్ర స్థలం అని, విద్యార్థులను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చునే సీట్లలో ఎలా కూర్చోబెడతారంటూ ఆవేశపడిపోయారు. అక్కడే ఉన్న రిపోర్టర్లు సార్ అది అసెంబ్లీ సెట్ అనగానే ఆశ్చర్యపోయి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా బురద చల్లడం కోసమే ప్రెస్ మీట్లు పెడతారా అంటూ అంబటిని సోషల్ మీడియాలో ఆడుకున్నారు. నిన్న మనకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అంటూ అమరావతిపై కామెంట్స్ చేశారు. వైకాపా చిత్తుగా ఓడిపోవడానికి రాజధాని అంశం కూడా ఒక కారణం. ఎన్నికలు అయిపోయాక తప్పు తెలుసుకున్న జగన్ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం మానేశారు. ఇప్పుడు అంబటి వచ్చి మనకి పెద్ద రాజధాని అవసరం లేదు అని చెప్పడం ద్వారా వైకాపాని డిఫెన్స్ లో పడేశారు. అంబటి ఇలా ఓవర్ యాక్షన్ చేయడం వెనుక ఆయన వేరే ప్రయోజనాలు ఏమైనా ఆశిస్తున్నారా, లేక జగన్ యాక్షన్ చేయమంటే ఈయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఆయన ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాలకు రివ్యూలు ఇస్తూ జనసేనకి దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అంబటి వేరే ఏదో ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది.